ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాతాజీ నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఇద్దరి జాతకాలు పరీక్షించి ఈ పెళ్లి జరిపించొచ్చో జరిపించకూడదో చెప్పండి. ఇద్దరి పెళ్లికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. మాయా మీ ఇంట్లో అడుగు పెట్టబోయే దేవత. ఆ రోజు నా మీద ఏదో తెలియని ప్రయోగం జరిగిందమ్మా. అప్పటి వరకు నా నోటి నుంచి వచ్చిన మాటలకి ఆ తర్వాతొచ్చిన మాటలకి మధ్య చాలా తేడా వచ్చింది. ఆ రోజు నా వల్ల పొరపాటు జరిగింది. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చెప్పండి వేదవతి గారు. అబ్బాయి పెళ్లి విషయంలో మరో అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాం. ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలి. మీరు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగానే ఆచరిస్తాం. నిశ్చితార్థం గుళ్ళో పెట్టుకుంటున్నాం. పెళ్లి ఆపమని చెప్తే ఇప్పుడు నా మాట వినరు. పెళ్లి జరగడం వల్ల అవనికి అన్యాయం జరుగుతుంది. పచ్చని జంట విడిపోతుంది. అటువంటిది నా కారణంగా జరగడం నేను తట్టుకోలేను. ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను? మాతా, నువ్వు సూచించిన విధంగానే చెప్తాను తల్లి. ఇంట్లో శకునం బాగోలేదు. అవని, సుజాత, అర్చనలు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకున్నారు. అందుకే నాకు భయంగా ఉంది. తొందరగా చెప్పండి. నేను చెప్పిన విధంగా చేస్తే మీకంతా మంచే జరుగుతుంది. చెప్పండి మాతాజీ. నేను చెప్పినట్టు చెయ్యాలి. మరి తప్పకుండా చేస్తాను. పంతానికి పోకూడదు. పంతమా? ఎందుకు? ఎవరి మీద? నేను చెప్పిన దానివల్ల మీకు పంతం కలగడం సహజం. ఆ పంతం ఎవరి మీదో కాదు, ప్రస్తుతం నువ్వు దూరం పెట్టిన అవని మీదే. కుటుంబానికి మంచి జరుగుతుంది అంటే పంతాల్ని పక్కన పెట్టాలి. మీరు చెప్పిన విధంగా చెయ్యాలి. ఎన్ని అనుకున్నా అందరం సొంత వాళ్ళమే కదమ్మా. మేము అవని గురించి ఏం చేయకపోయినా కూడా అవని అయితే మా గురించి ఏదైనా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందమ్మా. ఏం చేయాలో ముందు మీరు చెప్పండి. మీరేం చెయ్యాలంటే అర్థమైందా? ఆ విధంగా చేయడం వల్ల అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఇక మీరు బయలుదేరండి. వస్తాం మాతాజీ. పదండి. నీ ఉద్దేశం నేను వారికి చెప్పానమ్మా.
వేదవతి, నువ్వు గతంలో ఎందరికో మేలు చేసి ఉండొచ్చుగాని ఆ నిహారికతో చేతులు కలిపి తన మాటలు విని ఎప్పటికప్పుడు అవనికి అన్యాయం చేస్తున్నావు. నువ్వు చేసినటువంటి తప్పులకు నీకు శిక్ష పడక తప్పదు. మానసిక క్షోభను నువ్వు అనుభవించక తప్పదు. నేను చూస్తానుండండి. మీ ఇల్లు అటువైపు ఉంది, పొరపాటున ఇటువైపు వచ్చినట్టున్నారు. పొరపాటున రాలేదమ్మా. వేద మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చింది. నా చెల్లెలతో గొడవ పడటానికి ఏదైనా కొత్త కారణం వెతుక్కొని వచ్చిందా? అవనితో ఎందుకు? నేను రెడీగా ఉన్నాను. నాతో యుద్ధానికి సిద్ధం కమ్మని మీ ఆవిడ గారికి చెప్పండి ప్రసాద్ గారు. అక్క, మన రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా మనం మన సంస్కారాన్ని మర్చిపోకూడదు. అత్తయ్య వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. మీరు దాన్ని నిలువున ముంచేసినా కాల్చేసినా దానికి మాత్రం మీ మీదున్న అభిమానం మాత్రం చావదు. అదే అవని బలహీనత. లోపలికి రండి. నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? చెప్పండి అత్తయ్య. ఎల్లుండి జరగబోయే శ్రీకర్ మాయాల నిశ్చితార్థానికి ఎటువంటి ఆటంకం రాకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నంగా ఆశ్రమానికి వెళ్లి మాతాశ్రీని కలవడం జరిగింది. ఆమె మా మేలు కోరుతూ ఏం చెప్పిందంటే, నిశ్చితార్థానికి ఎటువంటి ఆటంకం జరగకూడదంటే కార్యక్రమం జరుగుతున్న సమయంలో మీ ఎదురుగుండా మీ కులదైవమైన అన్నపూర్ణాదేవి ఉండాలి. ఆమె సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకోవడం వల్ల మీకు అమ్మవారి కాపుదల ఉంటుంది. మరి మా దగ్గర అమ్మవారు లేరు కదా మాతాజీ. తెలుసు వేదవతి గారు. మీరవనికి ఏదో విధంగా నచ్చచెప్పుకుని నిశ్చితార్థం ముహూర్తంలో మీ కులదయం ఉండేలా చూసుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. జాతరల నాడు, ఏరువాక లాంటి పండగల నాడు మీరు మీ ఊరికి అమ్మవారిని తీసుకెళ్లడం వల్లే కదా అక్కడ బ్రహ్మాండంగా పండగలు విజయవంతమయ్యాయి. ఆ విధంగానే ఇప్పుడు కూడా జరుగుతుంది. కాని ఇప్పుడు నేను వెళ్ళడగడం అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా వేదవతి గారు. అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి.